అయితే ముఖ్యంగా ఇది విద్యార్థుల తరపు నుంచి మీకు పెడుతున్నాను, మీ ముందు పెడుతున్నా ఈ ప్రశ్న. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అంటే నాలాగా భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో గణితం గురించి మీ దగ్గర ఈ ప్రశ్న అడుగుతున్నా. సో గణితం నేర్చుకోవడంలో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు, భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీటన్నిటిని సులభతరం చేయడానికి ఎటువంటి విధానాలను మీరు అవలంబిస్తున్నారు? రైట్. ప్రభుత్వ స్కూల్స్లోకి వచ్చేసరికి అది ప్రభుత్వ స్కూలే కాదు, విద్యార్థి ఎవరైతే ఉంటారో చాలా ఎక్కువ మందికి, అందరికీ అని చెప్పలేం, ఎక్కువ మందికి డ్రాబ్యాక్ ఏంటంటే మ్యాథ్స్ ఉంటుందండి. ఎందుకంటే గణితంలో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, ఎన్నో సంకేతాలు ఉన్నాయి, ఎన్నో గుర్తులు ఉన్నాయి, గుర్తించలేని గుర్తులు ఉన్నాయి, ఇవన్నీ నాకు వస్తాయనే ఒక ఆందోళన భావన. ఫస్ట్ మనం గణితాన్ని నేర్పించడానికి గణితం అంటే కఠినమైనదే అనే భావన విద్యార్థులు తొలగించాలండి. గణితం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా తన జీవితంలో ప్రతి సందర్భంలోనూ గణితాన్ని గణనీయంగా ఉపయోగిస్తాడు. అందుకే నీతి శాస్త్రంలో ఏం చెప్తారంటే యథాసిక మయూరాణం నాగానాం మనయో యథ తద్వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధనిస్థితం అంటాడండి. యథాసిక మయూరాణం, మయూరం అంటే నెమలి, నెమలికి పింఛము వలె, నాగానాం మనయో యథ నాగుపాముకు మణివలే, యథాసిక మయూరాణం నాగానాం మనయో యథ తద్వేదాంగ శాస్త్రానం గణితం మూర్ధనిస్థితం. అంటే నెమలికి పింఛం ఏ విధంగా అగ్రభాగాన ఉంటుందో, నాగుపాముకు మణి ఏ విధంగా అగ్రభాగాన ఉంటుందో, వేదాంగ శాస్త్రాలలో గొప్ప స్థానాన్ని అధిరోహించిన ఘనత గణితానిదే అంటాడు. ఓకే. సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అంటాడు ఒక పెద్ద ఆయన. అంటే ఏ శాస్త్రాన్ని నువ్వు అభ్యసించాలి అన్నా గణితం అనే తలుపులు టచ్ చేసి లోపల అడుగుపెట్టి ఇంకొక శాస్త్రానికి వెళ్ళాలనేది. అందుకే అంటున్నాం, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అక్షరాస్యుడైనా నిరక్షరాస్యుడైనా ప్రతి సందర్భంలోనూ గణితాన్ని ఉపయోగిస్తాడు. ఇంగ్లీష్ ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు, పరిసరాల విజ్ఞానం, సైన్స్, సోషల్ ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు. కానీ అక్షరాలు రానివాడు నిరక్షరాస్యుడు కూడా గణితాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు విద్యార్థికి మనం ఆ గణితం మీద భావన ఎలా పోగొట్టాలంటే చదువు లేనోడికే గణితాన్ని వస్తుందిరా, చదువుకుంటున్నావు కదా నీకు కూడా వస్తుంది, ఇది పాజిటివిటీ. ఓకే. ఈ గణితం కూడా మనకి ఇక తరగతి గదుల్లోకి రావాలి, ఇది జనరల్ ఇష్యూ. తరగతి గదిలోకి వచ్చినప్పుడు గణితం అనేది ఒక అమూర్త భావన అండి. అమూర్త భావన అంటే ఇట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. దట్ మీన్స్ కంటికి కనిపించదు అది. సరే, ఏదైనా సోషల్లో ఒక పాఠం చెప్తానో సైన్స్లో అంటే విద్యార్థికి చూపించి చెప్పగలం. గణితం అనేది ఆ సంఖ్యలు అనేవి ఒక అమూర్తమైన భావన. ఒక 2, 4, 10, 20, 5,000, 3,000, 2,000 ఇవన్నీ కూడా కంటికి కనిపించవు. సరే, మేము అనుకోవచ్చు 2 అంటే ఇట్లా ఉంటుంది కదా, కంటికి కనపడతాం. అది 2 అనేది కాదు, 2కు మనం ఇచ్చే గుర్తు అది, అది ఒక సింబల్. గణితం అనేది అమూర్తమైనది. దానికి మూర్తత్వపు ఉదాహరణలు ఉపయోగించి అమూర్తమైన గణిత భావనలు మూర్త రూపంలోకి విద్యార్థిని మార్చి అవగాహన చేయాలండి. ఇది ఖచ్చితంగా మనం ఉపయోగించాలి ఉపాధ్యాయులుగా. గణితం అనేది అమూర్తమైనది, కానీ దానికి మూర్తత్వపు ఉదాహరణల ద్వారా విద్యార్థికి అందించగలగాలి. సపోజ్ ఒక సంఖ్య, ఒక రేఖ అని ఉంది. రేఖలు, సంఖ్యలు చాలా ఉన్నాయి. రేఖ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ విద్యార్థికి ఏం చేయాలంటే మనం బోర్డు మీద రాస్తుంటాం, ఆ బోర్డు అంచు చూపించాలి. అరే నాయన, ఈ అంచు రేఖను సూచిస్తుంది. ఒక డస్టర్ చూపించడం, డస్టర్ యొక్క అంచు రేఖను సూచిస్తుంది. లేదు, మీ నాన్న పొలంలోకి వెళ్ళాడు, నాగలితో దున్నుతున్నాడు, ఆ దున్నినప్పుడు నాగలి వెనక ఏర్పడిన ఆ సాలు అనేది రేఖను సూచిస్తుంది. ఇలా చెప్పగలగాలి, అప్పుడు వాడు మూర్తత్వాన్ని ఆపాదించినాడు అవుతాడు. ఇప్పుడు సపోజ్ ఒక 2, 4, 6, 10 ఇలా ఉన్నాయి. మరి దీన్ని ఎలా చెప్తామంటే ఇది కూడా మూర్తత్వపు వస్తువులు ఉపయోగించి చెప్పగలగాలి. సపోజ్ గణితం అనేది అమూర్తమైనది. ఎలాగంటేనండి సింపుల్గా, రైట్, ఇప్పుడు ఇక్కడ 2 బాటిల్లో అంటున్నాం, 2 బాటిల్లో అంటున్నాం. బాటిల్ కనపడుతున్నాయి కానీ 2 కనపడట్లేదు. ఇది అమూర్తం అన్న. ఓకే, ఎగ్జాక్ట్లీ. 2 బాటిల్లే అంటున్నాం, బాటిల్ కనపడుతున్నాయి కానీ 2 కనపడట్లేదు. అందుకే అంటున్నాం గణితం అమూర్తమైనదని. అంటే అమూర్తమైన 2 అనే భావనని 2 మూర్తత్వపు ఉదాహరణల ద్వారా విద్యార్థికి ఇచ్చినాం. దీనికి ఇంకొక బాటిల్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు 2 అనే భావన వాడికి చెప్పం, 3 అనే భావన చెప్తాం. ఓకే, అది గణితాన్ని బోధించే విధానం. సో అమూర్త రూపంలో ఉన్న అంశాన్నైనా కూడా మూర్తత్వపు ఉదాహరణలు ఉపయోగించి విద్యార్థికి చెప్పగలగాలి. ఇలాంటివి చేసామంటే గణితంలో కూడా ఆ ఫియర్ని ఫియర్లెస్ గా చేసేయచ్చు. సూపర్. అయితే